అర్హులైన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ పంపిణీలో తమకు అన్యాయం జరిగిందంటూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నిరసనకు దిగిన కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టును భూపాలపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి ఖండించారు. డబుల్ బెడ్రూమ్ పంపిణీలో అసలైన అర్హులకు న్యాయం జరగలేదన్నారు. పేదలకు అన్యాయం చేసేలా కొందరు అధికారుల తీరు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇండ్లు వచ్చే వరకు పోరాడతామన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలోని భాస్కర్ గడ్డలో గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో పేదలకు పంచినటువంటి ఇంటిని దౌర్జన్యంగా తీసుకొని దాన్ని మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే డబ్బులు వసూలు చేసి అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కానీ వారి నాయకుల ప్రోద్బలం మేరకి ఏదైతే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఏదైతే పంపిణీ జరుగుతూ ఉన్నదో అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే నేను చాలాసార్లు అంటే ప్రజల తరఫున అంటే మేము ఒక భూపాలపల్లికి సంబంధించిన నాయకులుగా రమణారెడ్డి సార్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. చాలాసార్లు మా యొక్క వినతి పత్రాలని కలెక్టర్ గారికి కానీ అడిషనల్ కలెక్టర్ గారికి కానీ ఇస్తే వాటిని ఏదైతే చెత్తబుట్టలో పడేసినటువంటి విషయం చూస్తే ఇప్పుడు ఈ ఐఏఎస్ అధికారులు ఏదైతే అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారో ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో ఇంతమంది పెద్ద పెద్ద అధికారులు ఈ పెద్ద జిల్లాకి రావడం ఇంత జిల్లాలో ఉండడం కూడా చాలా నవ్వులాట కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో దీంట్లో మొదటి ముద్దాయిగా స్థానిక అడిషనల్ కలెక్టర్ గారిని ఈ భూపాలపల్లి ప్రజల ముందు ఖచ్చితంగా దోషిగా నిలబెడతాం. ఆమెని మా యొక్క నాయకుల ద్వారాగా అట్లాగే ఆమె భవిష్యత్తులో ఎక్కడ ఉన్నా ఈరోజు మా కాలనీలో జరిగినటువంటి మా భూపాలపల్లి పట్టణంలో పేదలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆమె ఖచ్చితంగా ఆమె ఎక్కడున్న బాధ్యత వహించాల్సిందే. నువ్వు నిజాయితీగా సేవ చేయాలంటే పేదలకు సేవ చేయాలి. నీ యొక్క అధికారాన్ని ఉపయోగించి పేదలకు సేవ చేయాలి. ఇది వదిలేసి రాజకీయ నాయకుల ప్రాపకం కోసం పాకులాడడం అనేది చాలా సిగ్గుచేటైన వ్యవహారము. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ విషయంలో వేషాపల్లి దగ్గర 2వ విడత డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమాన్ని ఇలా దొంగతనంగా ఎవరికి లబ్ధిదారులకు ఫోన్ లేకుండా రాత్రి ఫోన్లు చేసి ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ దొంగతనంగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు పేద ప్రజలు పొట్టగొడుతున్నారు? ఇప్పటికీ 2-3 దఫాలుగా ఎంక్వైరీ అని చెప్పి వాళ్ళను వీళ్ళను పార్టీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ ఇప్పుడు ఈ పేద ప్రజలను రోడ్డు మీద పడేశారు. అంతేకాకుండా మా యొక్క కాలనీ పరిధిలోని చాలా చిన్న కుటుంబాలు గాజులు అమ్ముకుంటోళ్ళు, ఆటో నడుపుకుంటోళ్ళు, చిన్న వీధి వ్యాపారాలు చేసుకుంటోళ్ళు వాళ్లకు మొన్న మా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లు అప్పుడు లిస్టులో వాళ్ళ పేర్లు వచ్చాయి. వాళ్ళకి ఇండ్లు కూడా కేటాయించడం జరిగింది, నెంబర్లు కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఈ విడతలో వాళ్ళ పేర్లు ఏ విధంగా పీకేశారు? మీరు ఎంక్వైరీ చేశారు, వాళ్ళ పేర్లు వచ్చింది. మొన్న లాస్ట్ విడత ఎంక్వైరీలు కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పేర్లు లేవు. వాళ్ళు అడిగితే వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పడేసిండ్రు. ఎంతవరకు కరెక్ట్ ఇది?